హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఒక మంచి విడితే ముందుకు వచ్చేసాను. శుక్రవారం అంటేనే కొంచెం ప్రత్యేకించి పూజది చేసుకుంటాను. ముగ్గు కూడా మంచిది పెద్దది పెట్టాను, మీకు నచ్చుతుంది తప్పకుండాను. దాంతోపాటు కలెక్షన్ చూపిద్దాం అనుకున్నాను. జ్యువెలరీ కమ్ బ్లౌజెస్ కలెక్షను నేను తీసుకున్నాను అనమాట. శారీ కూడాను. సాధారణంగా మనకి శారీస్ అంటే ఇష్టం, శారీస్ కొనుక్కుంటూ ఉంటాం, దానికి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటాము. కానీ ఇలా ఎవరో చేసి ఉంటున్నా అలాగాను. మామూలుగా ఒక శారీ లేకపోతే ఒక 4 శారీస్ తీసుకుంటే దాని మీదకి ఒక బ్లౌజ్ తీసుకుంటాం మనం. ఒక బ్లౌజ్ చాలా శారీస్ మీదకి సెట్ అయిపోవాలి అని అనుకుంటాం మనం. ఎందుకు కుట్టించడం మళ్ళీ ఒక పని అని అనుకుంటాం. కానీ ఒక పిచ్చి అంటే ఒక చీర మీద పిచ్చి ఉందనుకోండి, ఒక చీరకి ఒక 6-7 బ్లౌజులు తీసుకుంటాం. ఎవరైనా తీసుకుంటారో లేదో తెలియదు, కానీ నేనైతే ప్రస్తుతానికి పిచ్చి పీక్స్లో ఉందంట చూసారా, ఆ టైప్లో ఒక్క శారీ మీదకి ఒక 6 బ్లౌజెస్ అయితే రెడీ చేసుకున్నాను. ఏంటి ఆ శారీ, అసలు ఏంటి ఆ బ్లౌజెస్, ఎందుకు తీసుకున్నాను అన్ని అనేది మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా అలాగే ఎవరైనా ఉంటే కనుక కనెక్ట్ అవుతుంది, లేదు అంటారా నీకు వీడియో చూసాక అర్థం అవుతుంది. ఇంకేమి సస్పెన్స్ ఇంకెక్కువ చేయకుండా ఫస్ట్ పూజను ముగ్గు చూసేసేయండి. అప్పుడు నేను జ్యువెలరీ తీసుకున్నాను, బ్లౌజెస్ తీసుకున్నాను, శారీ తీసుకున్నాను, ఇవన్నీ కూడా వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇవన్నీ చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నాడు తప్పకుండా చేయొచ్చు. లేట్ చేయకుండా మరి వీడియో చూసేద్దాం.
సో ఇప్పుడు శారీ గురించి అన్నాను కదా. ఫస్ట్ మీ అందరికీ తెలుసు, ఈ శారీ నేను అమెజాన్లో తీసుకున్నాను. సిల్వర్ టిష్యూ శారీ అని చెప్పాను కదా. నేను చెప్పాను కదా ఇందాక చీరల మీద పిచ్చి ఉండదంటే సార్, నా చీరలు నా కబోర్డ్లో చాలా చీరలు ఉన్నాయి, కానీ ఇప్పుడు వన్ మోస్ట్ ఫేవరెట్ శారీస్లో ఇది టాప్ 2 అని చెప్పచ్చు నాకున్న వాటిల్లోనూ. ఎందుకంటే ఎన్ని శారీస్ ఉన్నా, కాస్ట్లీగా ఉన్నా, నార్మల్ శారీస్ ఉన్నా కూడా ఒక్కొక్క శారీ అంటే మనకి చాలా క్రేజీగా ఉంటాం. ఎందుకునో ఈ చీర కొనుక్కున్నప్పటి నుంచి ప్లెయిన్ శారీ ఏం లేదు, కానీ నాకు ఎందుకునో ఇది బాగా నచ్చింది. ఆ తర్వాత నేను మీషోలో ఈ బ్లౌజెస్ తీసుకున్నాను. 200 రూపీస్ లోపల ఈ బ్లౌజెస్. మీరు నమ్ముతారో నమ్మరో, ఎంత వర్క్ వచ్చిందో చూసారో. మొత్తం సిల్వర్ టిష్యూ తోటి ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా 200 220 అంతే బ్లౌజ్ పీసెస్. ఇదొకటి పర్పుల్ ఒకటి తీసుకున్నాను. మీకు ఐడియా ఉండొచ్చు, షేర్ చేశాను కూడా నేను. బ్యాక్ అంతా ఇలా వస్తుంది, హ్యాండ్స్ ఏమో ఇలా సింపుల్గా సిల్వర్, సేమ్ శారీలో ఏ కలర్ ఉందో అదే థ్రెడ్ తోటి వచ్చాయి. యాక్చువల్గా ఇదేనా అంతే, అదేనా అంతే. మామూలుగా బ్లాక్ ఫేవరెట్ కాబట్టి నేను ఫస్ట్ బ్లాక్ బ్లౌజ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను తీసుకున్నది అప్పట్లో ఇది, ఇంకా ఇది కట్టుకోలేదు యాక్చువల్గాను, అన్నీ ఒకసారి కట్టుకోవాలని. దీనికన్నా ముందు మీకు ఐడియా ఉండుంటే ఈ బ్లౌజ్ నేను డిజైన్ చేసుకున్నాను. మీకు చాలామంది తెలిసే ఉండొచ్చు. మొత్తం పర్ల్స్ తోటి ఇలా అంతా వైట్ హ్యాంగింగ్స్ అది పెట్టుకుని చేసుకున్నాను, గుర్తుండొచ్చు. ఈ బ్లౌజ్ కట్టుకుని కూడా ఒక 2-3 వీడియోస్ చేశాను నేను. దాని తర్వాత యాక్చువల్గా తీసుకున్నది ఒక గ్రీనే ఏం బాగుంది, ఇంకొక 2 కలర్స్ ఉంటే బాగుంటుంది కదా అన్నప్పుడు మీషోలో ఇవి 2 తీసుకున్నాను. 500కే 2 బ్లౌజులు వచ్చాయి, కుట్టించుకున్నాను. యాక్చువల్గా వేసుకున్నాను, ఇంకా వేసుకోలేదు. ఇంకా ఏంటో దాహం తీరినట్టుగా, ఇంకా ఏదో ఈ శారీ మీదకి ఇంకా ఏ కలర్ అయినా సూట్ అవుతుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ వైట్ అనేసరికి అన్ని కలర్స్ సూట్ అవుతాయి. అందుకనే ఇంకా 3 కొన్ని కలర్స్ ట్రై చేద్దామని చెప్పని ఇంకొక 2 బ్లౌజెస్ సేమ్ మీషోలోనే తీసుకున్నాను. ఇవి కూడాను నెక్ అంతా వచ్చి ఇది సేమ్ సిల్వర్ థ్రెడ్, ఊరికి పిచ్చిగా మెరిసిపోయే షైనింగ్ కాదు ఇది, అంటే ఒక డీసెంట్గా ఉండేది. హ్యాండ్స్ వచ్చి లైన్స్, మగ్గం వర్క్ చేయించుకుని అది ఇస్తే 1000-1500 తక్కువ ఎవ్వరూ చేయట్లేదు. అలాంటివి మీషోలో 300కే, ఇది 350 320 అంతే. ఇవైతే 200కే వచ్చాయి నాకు, ఇదైతే 300. హ్యాండ్ అంతా ఇలా వస్తుంది, సేమ్ 2 హ్యాండ్స్ అంతే. అలాగే ఫ్రంట్ కూడా వచ్చింది మెరూన్, ఇది అంటే మంచి మెరూను. ఈ శారీ మీదకే తీసుకున్నాను యాక్చువల్గా నేను, ఈ శారీ మీద కోసమే తీసుకున్నాను. అంటే చెప్పాను కదా ఒకటే వేసుకోబుద్ది అవట్లేదు, అప్పుడప్పుడు కలర్స్ మారుస్తూ ఉంటే రెగ్యులర్గా అనిపించదు కదా మనకి, అందుకని తీసుకున్నది ఇదొకటి. నాకైతే బాగా నచ్చింది. నేను ఒకసారి మార్చి అన్నీ వేసుకుని చూపిస్తాను, మీకు ఏ కలర్ బాగుందో చెప్తారు. కానీ నెక్స్ట్ వచ్చి ఇదైతే డార్క్ మంచి వైబ్రెంట్ బ్లూ అంటాను చూసారా, అలా ఉంది. అంటే అన్నీ ఒక్కొక్క డిజైన్స్, ఒక్కొక్కటి ఒక్కొక్కలా కాదు, బాగా సెట్ చేసి మరీ తీసుకున్నాను. ఇది ఎంత నైస్గా ఉందంటే అసలు భలే అనిపించింది. నెక్ అంతా నాకు మెయిన్ వచ్చి హ్యాండ్ బాగా నచ్చింది. అసలు హ్యాండ్ చూడ ఎంత బాగుందో, ఫుల్ వర్క్, నైస్ వర్క్ కింద అనమాట. పైన ఒక లైన్స్ వచ్చింది, ఒక 3 లైన్స్ ఏమో డిజైన్స్ కింద వచ్చాయి. ఫుల్ హ్యాండ్స్ అంటే మనకి చెయ్యంతా చక్కగా ఇలా వస్తుంది. ఈ కలర్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. బ్యాక్ ఇటు ఇదొక హ్యాండ్, ఇదొక ఫ్రంట్, ఇదొక హ్యాండ్. సో ఈ కలర్ కూడా బాగుంది అని చెప్పని ఈ శారీ మీదకనే తీసుకున్నాను యాక్చువల్గాను. అంటే ఒక్కొక్క అకేషన్కి ఎప్పుడైనా కట్టుకోవాలన్నప్పుడల్లా మారుద్దాము అని చెప్పని. ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు, పిచ్చి పీక్స్లో ఉంటే ఒక చీర మీదకి ఇన్ని అని. సరే ఇది కూడా తీసుకున్నాను. రెడ్ మామూలుగా ఇంట్లో ఏదో పెట్టిన బ్లౌజ్ పీసే ఉందని చెప్పని ఒక రెడ్ కుట్టించుకున్నాను. ఇలాంటివి ఈ శారీ మీదకి ఇది కూడాను ఏదైనా దీనికి ఏదైనా నేను వర్క్ చేసుకుందాము సింపుల్గా అని చెప్పని కుట్టించుకుని పెట్టుకున్నాను. ఇంకా దీన్ని వర్క్ ఏం చేయలేదు. సో ఇప్పటికి ఆల్రెడీ 1 2 గ్రీన్ 3 బ్లూ 4 5 ఉన్నాయి కదా, రెడ్ ఒకటి 6 ఉన్నాయి కదా, మెరూను ఒక 6-7 అయితే సెట్ చేశాను. ఇన్నిటికీ ఒకటే చీర అయిపోయింది అని చెప్పని కుదురుగా ఉండక, అంటే ఇది బరువు ఉండదు కానీ కొంచెం రఫ్ అని కూడా అన్నాను నేను. యాక్చువల్గా కట్టుకుంటే మీరు చూసారు కదా, చెప్పినట్టుగా ఉంటుంది, ఎంతైనా బాగుంటుంది. కానీ మామూలు శారీ కదా ఇది, 1000 అంతే ఈ శారీ. సరే కొంచెం పట్టులా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి అని చెప్పని ఇంకొక శారీ తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లోను శృతి సంచ అనే వెబ్సైట్లో నాకు నచ్చి తీసుకున్నాను. యాక్చువల్గా ఇది కొంచెం డిఫరెన్స్ ఉంది దీనికి. ఇది ప్యూర్ సిల్వర్లా ఉంది, ఇది టిష్యూ సిల్వర్లా ఉంది. మీ దగ్గర చూస్తే మీకు కనిపిస్తుంది. లైట్ వెయిట్
అసలు మొత్తం లైట్ వెయిట్, అసలు చీర అస్సలు బరువు లేదు. ఇవన్నీ విత్ రన్నింగ్ బ్లౌజెస్, నేను తీయలేదు. కొంచెం ఫీల్స్ ఎక్కువ వస్తే బాగుంటుంది కదా అని చెప్పని నేను తీయలేదు. ఇది తీసుకున్నాను అనమాట వీటన్నిటి కోసం అని చెప్పని తీసుకున్నది. ఇది చూసారా, దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా. ఇదేంటంటే ఏదైనా కొంచెం షైనీగా కూడా ఉంది. నైట్ టైం పార్టీస్కి వాటికి బాగుంటుంది. మరి ఒక్క చీర మీదకి ఇన్ని బ్లౌజులు ఏంటి అని చెప్పని ఇంకొకటి తీసుకున్నాను అనమాట. ఇది 2200. కొంచెం ఫంక్షన్స్కి వాటికి ఇది కూడా యాక్చువల్గా బాగుంది, నాకు నచ్చింది. ఇది కూడా ఉంటే బాగుంటుంది, ఇన్ని బ్లౌజులు ఉన్నాయి కదా. ఎప్పుడైనా ఈ చీర పాడైంది అంటే గబుక్కున ఏదైనా వైట్ కదా, మనం మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే ఏదైనా పాడుతుంది. ఇది కూడా తీసుకున్నాను స్టాండ్ బైలోను. ఇంక ఇప్పుడు దుమ్ము తులిపేచి ఇంకెప్పుడు చూసినా ఇంక 2 సారీస్ తోటి కొన్నాళ్ళు నడిపించేస్తానేమో అనిపిస్తుంది. ఏదో అంటాం కదా మనకి ఏది నచ్చితే అదని. దాంతోపాటు మెయిన్గా ఈ శారీ మీద కోసమే, అంటే నాకు బ్లాక్ ఎక్కువ నచ్చింది అనమాట. బ్లాక్ వైట్ అంటే నాకు చాలా ఇష్టం. దానికోసమని ఈ బ్యాంగిల్స్ వైట్ పర్ల్స్ 2 ఉండేలాగా బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి అమెజాన్లో తీసుకున్నాను. కొన్ని శారీస్ మీదకి మనకు అలాంటి జ్యువెలరీ ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా, దానికోసం ఇది బాగుంది కదా. ఇందులో అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ అన్ని బ్లౌజులకి ఏమన్నా తీసుకుందాం అని అనుకున్నాను కానీ వద్దులే, అన్నీ ఒకటి వేసుకుంటే బాగోదు, ఒక్కొక్క శారీ మీదకి ఒకలా ఉంటేనే బాగుంటుంది అని చెప్పని. దాంతోపాటు యాక్చువల్గా బ్లాక్ బీడ్స్ వైట్ శారీ కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటుంది. కానీ నాకు చెప్పానుగా ఇప్పుడు బాగా క్రేజీగా ఉన్నాను కాబట్టి ఏదైనా స్పెషల్గా వేసుకోవాలనుకున్నప్పుడు యూట్యూబ్ మామూలుగా సెర్చ్ చేస్తూ ఉంటాను కదా. చేస్తున్నప్పుడు పరిణయ కలెక్షన్స్ అని ఒక యూట్యూబ్ వీడియో ఉంది. ఏదో జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటేనే కనిపించింది నాకు. నచ్చితే నాకు ఏం లేదు, ఎక్కడ నచ్చినా ఖచ్చితంగా తీసుకుంటాను. థంబ్నెయిల్ మీదే ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ పెట్టుంది. అసలు డైమండ్ రెప్లికా అంటే నమ్మచ్చు, అంత బాగుంది అసలు నిజంగా డైమండ్స్ ఏమో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. డైమండ్ స్టడ్స్ పెడితే ఎలా ఉంటుంది అలా ఉన్నట్టుగా ఉంది. వెంటనే స్క్రీన్ షాట్ అది తీసుకుని వాళ్ళ పేజీకి వెళ్ళి, అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తారు కదా, తీసుకుని నాకు ఇది కావాలండి ఒక శారీ మీదకి నేను తీసుకుందాం అనుకుంటున్నాను అంటే రేట్ చెప్పారు 2200 చెప్పారు, 2250 చెప్పారు. నాకు కొంచెం డిస్కౌంట్ మామూలుగా అడుగుతాం కదా, నాకు ఏదైనా కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అన్నాను. అంటే ఆవిడ తగ్గించి 2000కి ఇచ్చారు, నాకు 1900 అనుకుంటే విత్ షిప్పింగ్ తోటి అలా ఇచ్చారు. అసలు ఎంత బాగుందంటే వర్త్. మీరు 1900 పెట్టినా డైమండ్స్లో చేయించుకున్నాను అడగకపోతే నాది గ్యారంటీ. మీకు ఏదో నేను ప్రమోషన్ కాదు, ఇది జెన్యున్గా నేను తీసుకున్నవే చెప్పిస్తాను. ఈ శారీ కూడా నేను తీసుకున్నదే. నాకు నచ్చితే ఎక్కడైనా తీసుకుంటే అది కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను కదా. బట్ ముఖ్యంగా ఈ వీడి పేజ్లో ఏంటంటే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఉంది అసలు. అంటే కొంతమంది బ్లాక్ బీడ్స్ మాత్రమే ఇష్టపడే వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళకైతే అసలు ఒక పెద్ద హ్యాపీ న్యూస్ అని చెప్పచ్చు. అసలు పేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను వాళ్ళ ఫోన్ నెంబర్ అడిగి వాళ్ళని షేర్ చేయమంటే అక్కడికి అడిగి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సార్ వాట్సాప్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇందులో వాట్సాప్లోకి వెళ్ళి మీరు గ్రూప్లో జాయిన్ అవసరం లేదు, వాట్సాప్లో కూడా అవసరం లేదు. డైరెక్ట్ మీరు యూట్యూబ్ ఛానల్లోనే ఒకసారి వాళ్ళ పేజ్ని చూడండి. మీకు ఏదైనా బ్లాక్ బీడ్స్ ఒకటే కాదు, ఇప్పుడు నాకేంటంటే ఈ బ్లౌజ్ మీదకి ఈ కలర్ జ్యువెలరీయే కావాలి, ఈ బ్లౌజ్ మీదకి ఈ కలర్ జ్యువెలరీయే కావాలని అనిపిస్తుంది. నేను కూడా ఒకసారి వాళ్ళ పేజ్లోకి వెళ్ళి ఇంకా వేరే ఏమైనా తీసుకుని ఇది చూసిన వెంటనే ఇంకా తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయి మాత్రం తీసుకున్నాను. సో మీకు కూడా షేర్ చేద్దామని. ఎంత ట్రెండీగా ఉందంటే దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి మీకు వేసుకున్నాక ఎలా ఉంది అది. సో ఎంత యాప్ట్గా ఉందంటే దీనికి మొత్తం డైమండ్ ఫినిషింగ్. నాకు సేమ్ ఇయర్ రింగ్స్ లేవు, అందులో ఇవి పెట్టుకున్నాను యాక్చువల్గాను. ఇవే కనుక మనకి డైమండ్లో ఇలాంటి స్టడ్స్ ఉన్నా లేకపోతే ఈ సేమ్ ఇలాంటి వైట్గా ఉండేవి ఏమన్నా పెట్టుకుంటే కనుక అసలు అంటే ఒక స్పెషల్గా అనిపిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నాకైతే ఇది వేసుకోగానే అంటే 100% సాటిస్ఫాక్షన్ అంటే చూసారు. ఒక శారీకి ఒక బ్లౌజ్కి ఒక జ్యువెలరీతో పైరుపోయిందంటే కరెక్ట్గాను ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది చూసారా. ఇప్పుడైతే నేను అందులోనే ఉన్నాను. దీనికోసం ఈ శారీకి బ్లౌజ్ కోసం ఇది తీసుకున్నాను నేను. కొన్ని శారీస్కి ఇలాగే ఉంటే బాగుంటుందని మనసులో పడిందంటే ఖచ్చితంగా అలాంటిది కొనుక్కొని వేసుకోవాలని అనుకుంటారు కదా. నేనైతే ఇలా తీసుకున్నాను. ఎలా ఉందనేది నాకు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చితే ఏదన్నా సింపుల్వి వాళ్ళు ఏంటి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే వాళ్ళు ఓన్గా డిజైన్స్ చేస్తారు. మనం ఏదైనా చెప్తే మన శారీస్కి ఇప్పుడు కస్టమైజేషన్లో మనకి ఏదైనా కావాలి, నాకు ఇలా ఈ కాంబోలో కావాలి అనుకుంటే కూడా వాళ్ళు చేస్తారు. జస్ట్ చెక్ చేయండి మీకు నచ్చితే కనుక.
ఇది ఈరోజు వీడియో మీకు చూపించేశాను మొత్తం ఏం తీసుకున్నాను నేను. ఇవన్నీ ఒకసారి ఈ శారీ మీదకి జ్యువెలరీ కమ్ బ్లౌజెస్ మార్చి వేసుకుని మళ్ళీ మీకు పిక్ పెడతాను. అప్పుడు ఏ శారీకి ఎలా ఉందనేది తప్పకుండా చెప్తారు. కానీ ఇంకా వీటికి జ్యువెలరీ అవి లేవు కాబట్టి తీసుకోవాలి ప్రస్తుతానికి. ఇప్పుడే కాదు, కొంచెం టైం తీసుకుని చేస్తాను మెల్లగాను. ఇది ఈరోజు వీడియో. ముగ్గు ఎలా ఉంది, పూజ ఎలా ఉంది, నా కలెక్షన్ ఎలా ఉందని తప్పకుండా చెప్పండి. ఏ బ్లౌజ్ బాగా సూట్ అయిందని కూడా చెప్పండి. లోపల మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.